టుడే క్లాస్ ఏంటంటే మనకి గోడౌన్ ట్రాన్స్ఫర్ అనేది స్టాక్ ఆర్ రా మెటీరియల్ని ఒక ప్లేస్ నుంచి వేరొక ప్లేస్కి ఎలా మనం ట్రాన్స్ఫర్ చేస్తాం స్టాక్ అనేది కాన్సెప్ట్. ఇప్పుడు మెయిన్ బ్రాంచ్ వచ్చేసి నాకు కడపలో ఉంది, సబ్ బ్రాంచెస్ హైదరాబాద్లో ఉంది, బెంగళూరులో ఉన్నాయి. సో కడప మెయిన్ బ్రాంచ్ నుంచి సబ్ బ్రాంచ్ హైదరాబాద్కి, బెంగళూరు బ్రాంచ్కు పంపించాలి. బ్రాంచెస్ అని అనొచ్చు, లేదంటే గోడౌన్స్ అని అనొచ్చు. హైదరాబాద్ గోడౌన్ కానీ, బెంగళూరు గోడౌన్ కానీ, కడప గోడౌన్ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ ప్రాసెస్ ఎలా చేయాలి? ఓకే, సో ఆ గోడౌన్స్ని ఎక్కడ క్రియేట్ చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఎలా అనేది మనం చూసుకుంటాం. సో ప్రజెంట్ మెయిన్ గోడౌన్లో స్టాక్ ఎంత ఉంది, సబ్ గోడౌన్స్లో స్టాక్ ఎంత ఉంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకే, ఆ ప్రాసెస్ ఎలా చేయాలనేదే మనకి గోడౌన్ ట్రాన్స్ఫర్ సంబంధించిన ప్రాబ్లం. ఓకేనా, డన్. న్యూ కంపెనీ క్రియేషన్ చేస్తున్నా. క్రియేట్ కంపెనీ, గోడౌన్ ట్రాన్స్ఫర్ కాపీ చేసుకున్నాను. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. ఆంధ్రప్రదేశ్, Ctrl+A సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టేయండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ ఆప్షన్ కూడా వేసి పెట్టండి 2. ఇంకా జిఎస్టీ నార్మల్, కంపెనీ జిఎస్టీ నెంబర్ ఇచ్చుకోవాలి. Ctrl+C, Ctrl+V, తర్వాత Ctrl+A సేవ్, Ctrl+A సేవ్. ఓకే, సో ఇప్పుడు మనం క్రియేట్లోకి వెళ్ళి లెడ్జెస్ ఏమేమి ఉన్నాయో ఫస్ట్ లెడ్జెస్ని క్రియేషన్ చేద్దాం. సో ఫస్ట్ మనకి ఏముంటుంది, క్యాపిటల్. సో క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంట్ తీసుకున్నాం, Ctrl+A సేవ్. నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్స్. తర్వాత నెక్స్ట్ ఏముంది, యూనిసాఫ్ట్ కంప్యూటర్స్. సెంట్రీ క్రెడిటర్స్. రియల్ టైంలో జిఎస్టీ నెంబర్ ఉంటుంది కాబట్టి జిఎస్టీ నెంబర్ ఇచ్చుకోండి, నేను జస్ట్ ఇక్కడ ఇవ్వలేదు. ఓకే, తర్వాత నెక్స్ట్ లెడ్జెస్ ఏమైనా నెక్స్ట్ ఏముంది, ఫర్నిచర్ ఉంది, శ్రీ ఫర్నిచర్ షాప్ ఉంది, ఎస్బీఐ బ్యాంక్ ఉంది, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. వీటిని క్రియేషన్ చేద్దాం. ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్, తర్వాత శ్రీ ఫర్నిచర్ షాప్, తండ్రి క్రెడిటర్స్, నెక్స్ట్ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్, Ctrl+A సేవ్. నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, Ctrl+A సేవ్. ఓకే, డన్ అయిపోయిందా, ఎస్కేప్. నెక్స్ట్ యూనిట్స్ క్రియేషన్ చేయండి. యూనిట్స్ ఏమైనా మనకి నెంబర్స్ ఉంటాయి, ఎన్ఓఎస్ నంబర్స్ ఇవ్వండి. నెక్స్ట్ ఎస్కేప్. స్టాక్ ఐటెంలోకి వెళ్ళండి. స్టాక్ ఐటమ్స్ ఏమున్నాయి ఇక్కడ, హార్డ్ డిస్క్, మానిటర్, హార్డ్ డిస్క్. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. నెంబర్స్. సో ఇక్కడ నేనేం ట్యాక్స్ ఏమి ఇవ్వలేదు, రియల్ టైంలో 100% ట్యాక్స్ ఉంటుంది, ట్యాక్స్ కూడా మీరు ఇచ్చుకోవాలి. జస్ట్ నేను ఇక్కడ ఎస్సీ ఇచ్చి ఇక్కడే ట్యాక్సబుల్ తీసేసుకొని పర్సెంటేజ్ 18% అని ఇస్తున్నాను. ఓకే, రియల్ టైంలో 100% ఉంటుంది, జస్ట్ ఇక్కడ ట్రాన్స్ఫర్ వరకే కాబట్టి నేను ట్యాక్స్ ఏమి ఇవ్వలేదు. Ctrl+C, Ctrl+V. నంబర్స్ నేనేం లోపలికి వెళ్ళలేదు, జస్ట్ ఇక్కడే ఇస్తున్నా 18%. నెక్స్ట్ ప్రాసెసర్ అతలాన్, Ctrl+C, Ctrl+V. ప్రాసెసర్ P4, Ctrl+C, Ctrl+V. నెక్స్ట్ కీబోర్డ్, Ctrl+C, Ctrl+V. నెక్స్ట్ ర్యామ్, Ctrl+C, Ctrl+V.
ఇలా ఎంటర్ చేసుకున్నాం. ఎస్కేప్ ఇచ్చేయండి. సో ఇప్పుడు గోడౌన్స్లోకి వెళ్దాం. సో లేటెస్ట్ వర్షన్లో లొకేషన్స్ అనే ఉండొచ్చు పేరు, లేదంటే గోడౌన్ అనే ఉండొచ్చు. ఓకేనా, లొకేషన్స్ అన్నా గోడౌన్స్ అన్నా ఒకటే, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ మనకి ఏ గోడౌన్స్ ఉన్నాయి చూడండి. పర్చేజ్డ్ రా మెటీరియల్ ఫ్రమ్ యూనిసాఫ్ట్ కంప్యూటర్స్ అండ్ స్టోర్డ్ దెమ్ ఇన్ రా మెటీరియల్ గోడౌన్. ఓకే, కంట్రోల్ సి కాపీ. నెక్స్ట్ గోడౌన్స్, కంట్రోల్ సి కంట్రోల్ వి. ఇలా గోడౌన్స్ని క్రియేషన్ చేసుకోవాలి. మనం పర్చేజ్ చేసేటప్పుడే ఏ గోడౌన్ మనం స్టోర్ చేసుకోవాలనేది కూడా పెట్టుకోవచ్చు మనం. ఓకే డన్. ఇప్పుడు వాచెస్లోకి వెళ్దాం. ఫస్ట్ ఏముంది మనకి, రిసిప్ట్ క్యాపిటల్. అమౌంట్ ఎంత పెట్టారండి? 12 lakhs. 12 lakhs. నెక్స్ట్ పర్చేజ్ యూనిసాఫ్ట్ కంప్యూటర్స్. పర్చేజ్ ఫస్ట్ ఏముంది, హార్డ్ డిస్క్. చూడండి, ఎప్పుడైతే గోడౌన్స్ మనం క్రియేషన్ చేస్తామో ఇక్కడ గోడౌన్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. స్పేస్ ఇవ్వండి. మెయిన్ లొకేషన్ ఉంది, అసెంబ్లింగ్ గోడౌన్ ఉంది, రా మెటీరియల్ గోడౌన్ ఉంది. మనం పర్చేజ్ చేసేటప్పుడు ఎక్కడ స్టోర్ చేసుకుంటాం? డైరెక్ట్గా రా మెటీరియల్ గోడౌన్లో మనం స్టోర్ చేసుకుంటున్నాం. ఓకే, 100, 2300. తర్వాత నెక్స్ట్ మానిటర్ స్పేస్ రా మెటీరియల్ గోడౌన్ 50, 3500. నెక్స్ట్ ప్రాసెసర్ అతల స్పేస్ రా మెటీరియల్ గోడౌన్ 100, 3700. ప్రాసెసర్ P4 రా మెటీరియల్ గోడౌన్ 100, 5700. నెక్స్ట్ కీబోర్డ్ 50, 500. నెక్స్ట్ ర్యామ్ 75, 2000. 2000. ఓకే, సో రియల్ టైంలో అయితే మనం ట్యాక్స్ అనేది కంపల్సరీ ఉంటుంది. గోడౌన్స్ అయినా ఆల్ట్ ఇచ్చి జిఎస్టీ చేస్తున్నాను. సిజిఎస్టీ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ సెంట్రల్ ట్యాక్స్, ఆల్ట్ సి జిఎస్టీ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ స్టేట్ ట్యాక్స్. జస్ట్ నేను ట్రాన్స్ఫర్ వరకే కాబట్టి నేనేం ట్యాక్సెస్ అవన్నీ పర్సంటేజ్ ఏమి ఇవ్వలేదు, బట్ ఇచ్చాను ఎలా చేయాలనేసి. సేవ్. ఇప్పుడు మనకు మెయిన్ది కావాల్సింది, ట్రాన్స్ఫర్ ద స్టాక్ ఫ్రమ్ రా మెటీరియల్ గోడౌన్ టు అసెంబ్లింగ్ గోడౌన్. సో నువ్వు ఏదైతే స్టాక్ పర్చేజ్ చేసి ఉంటావో ఆ స్టాక్ని రా మెటీరియల్ గోడౌన్ నుంచి అసెంబ్లీ గోడౌన్కి పంపిస్తున్నావు. ఎలా? అదర్ వోచర్స్లోకి వెళ్ళండి. రైట్ సైడ్లో అదర్ వోచర్స్, స్టాక్ జర్నల్ ఉంది కదా, స్టాక్ జర్నల్ తీసుకోండి, ఎంటర్. ఓకే, సో సోర్స్ కన్జంప్షన్, డెస్టినేషన్ ప్రొడక్షన్. ఫస్ట్ ఏముంది మనకి ఇక్కడ, ప్రాసెసర్ అసలు స్పేస్ రా మెటీరియల్ గోడౌన్లో స్టాక్ ఉంది, దాన్నే సెలెక్ట్ చేయండి. సో క్వాంటిటీ ఎంత? 25. రేట్ ఆటోమేటిక్గా పడిపోతుంది, నువ్వు పర్చేజ్ చేసావు కదా, ఆ రేట్ పడిపోతుంది. నెక్స్ట్ హార్డ్ డిస్క్ ఎంత పంపిస్తున్నావు? 50. నెక్స్ట్ మానిటర్ 50. Keyboard 20. తర్వాత నెక్స్ట్ RAM ఎన్ని? 75. 70. ఇక్కడ సోర్స్ కన్జంప్షన్లో ఏవైతే టైప్ చేసావో యాజ్ ఇట్ ఈస్గా అవి కూడా డెస్టినేషన్కి ఇటు పక్క సేమ్ అవే టైప్ చేయాలి. సో ప్రాసెసర్ అతలాన్, ఇక్కడ అసెంబ్లింగ్ కూడా తీసుకోవాలి 25. హార్డ్ డిస్క్, మానిటర్ 50, కీబోర్డ్ 20, ర్యామ్ 25. యాజ్ ఇట్ ఈజ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేమ్ ఉండాలి. సేవ్. ఓకే, నెక్స్ట్ F7.
Furniture ఏముంది ఇక్కడ? purchase. సో ఫర్నిచర్ పర్చేజ్ ఫ్రమ్ శ్రీ ఫర్నిచర్ షాప్ ఆన్ క్రెడిట్ 20,000. ఫర్నిచర్ ఈ ఫర్నిచర్ షాప్. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్. ఎంత అమౌంట్? 2 lakhs. 2 lakhs. Okay. Travel expenses. 5,000. మా మ్యూట్లో పెట్టుకునేవారు ఎస్కేప్. సో వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే మనకు 5,000 నెట్ లాస్ అనేది వస్తుంది. ఫస్ట్ మనకి ఇక్కడ ఇది కాదు మెయిన్ ఇంపార్టెంట్, స్టాక్ ట్రాన్స్ఫర్ అయిందా లేదా ఇంపార్టెంట్. స్టాక్ సమ్మరీలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఆల్ట్ ఎఫ్ అని ఇవ్వండి, ఎక్స్పాండ్ అవుతుంది. ఇక్కడ చూడండి. సో హార్డ్ డిస్క్ టోటల్గా 100 మనం పర్చేజ్ చేసాం. అసెంబ్లింగ్లో 50 ఉన్నాయి, రా మెటీరియల్లో 50 ఉన్నాయి. కీబోర్డ్ టోటల్ 50 పర్చేజ్ చేసాం. అసెంబ్లీ గోడంలో 20 ఉన్నాయి, రా మెటీరియల్లో 30 ఉన్నాయి. మానిటర్ సో టోటల్గా 50 పర్చేజ్ చేసాం. టోటల్ రా మెటీరియల్ నుంచి అసెంబ్లీకి 50 పంపించేసాం. ఇంకా రా మెటీరియల్ ఏం లేవు. ప్రాసెసర్ 100 పర్చేజ్ చేసాం. అసెంబ్లీలో 25, రా మెటీరియల్లో 75 ఉన్నాయి. ప్రాసెసర్ P4. సో రా మెటీరియల్ కూడా 100 పర్చేజ్ చేసాం, 100 రా మెటీరియల్ ఉన్నాయి, అసెంబ్లీకి ఏం పంపించలేదు. నెక్స్ట్ ర్యామ్ 75 కొన్నాము, పర్చేజ్ చేసాము, 75 అసెంబ్లీకి పంపించేసాం. ఇలా మనం గోడౌన్ ట్రాన్స్ఫర్ అంటే స్టాక్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లోకి ఎలా పంపించాలనేది ఈరోజు క్లాస్లో మనం డిస్కషన్ చేసాం. మనం చేసింటన్ని చెక్ చేసుకోవాలంటే గోడౌన్ డే బుక్లో ఉంటాయి, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఇంకా ప్రాఫిట్ అండ్ లాస్ మనకి నెట్ లాస్ 5,000 వస్తుంది. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్? గోడౌన్ ఎలా ట్రాన్స్ఫర్, గోడౌన్ స్టాక్ని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలనో అర్థమైందా క్లియర్గా? క్లియర్ గైస్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో, ఈ ప్రాబ్లంలో? No sir. ఓకే, గుడ్. సార్ పర్సంటేజ్ మనకి ఇప్పుడు ఇందులో 18 తీసుకున్నాం కదా సార్, మెన్షన్ చేస్తే అప్పుడు అదే తీసుకుంటాం కదా సార్. ఇక్కడ ఓన్లీ ఈ ప్రాబ్లంలో ట్రాన్స్ఫర్ వరకే పెట్టాను, పర్సంటేజ్ ఏమి ఇవ్వలేదు. బట్ రియల్ టైంలో మీరు ఏది ఉంటే అది ఇచ్చుకుంటారు. జస్ట్ ఒకటి ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఓకే, సో అది వితౌట్ పర్సంటేజ్ లేకుండా మనం ట్రాన్స్ఫర్ చేయముగా, అదే అనమాట. ఓకే, డన్.